ప్రపంచ దేశాలన్నీ వార్ టెన్షన్ లో ఉన్నా సరే మన ఇండియా మాత్రం ఇండిపెండెంట్ గా ఎలా ఉండగలుగుతోంది? మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండటం వల్ల. న్యూక్లియర్ వెపన్స్ అంటే యుద్ధం చేయడానికి మాత్రమే కాదు, అవి యుద్ధం జరగకుండా ఆపటానికి కూడా. దీన్నే డెటరెన్స్ అంటారు. అంటే మన దగ్గర కూడా పవర్ ఉంది అని శత్రువులకు తెలియజేయటం, దాడి చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఆలోచించేలా చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా దగ్గర అగ్ని లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే సీ బేస్డ్ డెటరెన్స్ కోసం ఐఎన్ఎస్ అరిహంత్ లాంటి న్యూక్లియర్ సబ్మరీన్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఎవ్వరూ మనపై సులభంగా దాడి చేయటానికి ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం తిరిగి దాడి చేస్తే వాళ్లకు పెద్ద నష్టమే జరుగుతుందని. ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, ఏషియాలో జియో పొలిటికల్ టెన్షన్స్. ఈ రాజకీయ ఒత్తిడిలో చాలా దేశాలు ఒక బలమైన దేశం నీడలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇండియా మాత్రం పూర్తిగా ఇండిపెండెంట్ గా నిలబడింది. ఇండియా న్యూక్లియర్ పవర్ అయిందంటే అది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. మన శాస్త్రవేత్తలు చేసిన 24 సంవత్సరాల సుదీర్ఘ కష్టం, నిద్రలేని రాత్రులు, ప్రపంచ ఒత్తిడులు, అడ్డంకులు అన్నింటినీ ఛేదించి సాధించిన విజయం ఇది. కానీ ఆ 24 ఏళ్లలో నిజంగా ఏం జరిగింది? ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ జరిగాయి? ఎవరు, ఎలా ఆ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు? అసలు ఇండియాను న్యూక్లియర్ పవర్ గా మార్చింది ఎవరు? తెలియకపోతే పార్ట్ 2 అని కామెంట్ చేయి, నేనే డీటెయిల్ గా చెప్తా.